హస్తవిధిని స్వాతం లక్ష్యం సమాజితం సైదాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చిప్పటి ప్రవీణ్. ఆ ప్రవీణ్ బర్త్డే ఘనంగా జరుగుతుంది మరొక ఫంక్షన్ హాల్లో. భారీ అభిమానుల మధ్యలో చిన్న పెద్ద మధ్యవర్తులు అందరూ కూడా వచ్చేసి బర్త్డేని భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల మధ్య చేసుకున్న ప్రవీణ్ గారు ప్రస్తుతం ఉన్నారు. హ్యాపీ బర్త్డే సార్. ఎలా అనిపిస్తుంది అభిమానులు, భారీ అభిమానులు ఇక్కడ చూస్తుంటే గేలు అంటున్నారు, ఇలా తప్పించుకోవాలి బర్త్డే అని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది అభిమానుల మధ్యలో జరుపుకోవడం అంటే, కుటుంబంలో జరగడం అంటే ఎంతో అదృష్టం కావాలి. మరి నేను ఒక పొలిటీషియన్ కాదు, ఒక ఫిలిం యాక్టర్ కాదు, అయినా కూడా నాకు 2 రాష్ట్రాల్లో చాలా అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమతోటి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చినారు. వాళ్ళందరితోటి కలిపి నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే స్పెషల్ పీపుల్ కూడా వచ్చారు, వారితో కూడా కలిసి నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో మొత్తం ప్లాన్ ఎప్పుడు చేశారు? బర్త్డే మీరు చేశారా, అభిమానులు క్రియేట్ చేశారా? మా కజిన్కి అభిమాని తమ్ముడు సంపదలు ఉన్నాడు, వాళ్ళు మరి మిత్రులు వేరే అభిమానులు వాళ్ళే ప్లాన్ చేశారు. వాళ్ళు ఇనిషియేట్ చేసేందుకు నేను ఇంకా యాక్షన్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి. సో మేము కూడా చూస్తున్నాం, మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం, చూస్తున్నాం ఎట్లా జరుగుతున్నాం. ఒక్కసారి కూడా జనాలు ఇక స్టేజ్ మీద పోద్దామంటే దొబ్బి పారేస్తారు మొత్తం మీద. లాస్ట్కి ఇప్పుడు నాకు వీలైంది. ఇంత అభిమానం ఎలా కూడా కట్టున్నారు అసలు మీరు ఏం చేస్తారు? నేను యాక్చువల్గా ఒక బిజినెస్ పర్సన్. నేను ఈ ఆపదలు ఉంటే ఆపన్న హస్తం ఇస్తాము అని ఒక భరోసా ఉండాలి. ప్లస్ అందరితోటి డౌన్ టు ఎర్త్ ఉండి మనం మంచిగా ప్రేమగా మాట్లాడితే అభిమానం సంపాదిస్తాము. ఎలాంటి ఆశించకూడకుండా మనం గోసేవ చేయాలి. మనం ఒక హిందువుగా పుట్టినందుకు, ఒక మనిషిగా పుట్టినందుకు మనం సంపాదించిన దాంట్లో ఒక 10% అంటే సేవా రూపంలో మనము డొనేట్ చేస్తూ ఉండాలి. ఆపదలో ఉన్నవారికి అపన్నాస్తం ఇస్తే డెఫినెట్గా అభిమానం ఊరుకుంటారు, అభిమానం ఊరుకుంటారు. సో ఎక్కువ చూస్తే యూత్ రావడం చాలా కష్టం. యూత్ ఎక్కువ కానొస్తుంది భారీగా. వాళ్ళ కోసం ఏం చెప్తారు, ఏం చేస్తున్నారు? వారికి ఒకటే చెప్తా, కష్టాన్ని నమ్ముకోవాలి, కష్టపడి పని చేయాలి, సమయాన్ని వృధా చేయవద్దు. ఏ పని అయితే అనుకుంటామో అది చేసే వరకు కూడా కాన్సన్ట్రేట్ చేసి పట్టుదల వీడకుండా పని చేయాలి. అప్పుడే కానీ మనము ఏ రంగంలోనే అభివృద్ధి. సో మొత్తం మీద చూసుకుంటే మార్నింగ్ నుంచి వచ్చినటువంటి అభిమానులకు మా టీవీ తరపున ఏం చెప్తారు? అభిమానులకు ఒకటే ధన్యవాదాలు చెప్తాను. మీ ప్రేమ నాకు వంచుతున్నందుకు. చెప్పాను కదా, నేను పొలిటీషియన్ కాదు, ఒక ఫిలిం యాక్టర్ కాదు, అయినా కూడా నా మీద ప్రేమతో వచ్చినందుకు మీ ఛానల్ పరంగా వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ బట్టలు పురస్కరించుకొని సాంగ్ డిసిజన్ ఏమైనా తీసుకున్నారా? ఇది కంపల్సరీ చేయాలి బర్త్డే నుంచి అని ఏమైనా కొత్తగా ఏమన్నా? అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలకు నేను ముందుంటాను. గుళ్ళకి కానీ, ఎవరికన్నా హాస్పిటల్ ఎమర్జెన్సీస్ కానీ, అలాగే గోసేవ చేస్తున్నాము, జంతు సేవ చేస్తున్నాము. అది ఇంకా ఎక్కువ చేయాలని ఒక కోరుకున్నది. ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డే జరిపించుకోవాలి. సంవత్సరం ఇంతకంటే ఎక్కువ అభిమానులు వచ్చేసి మాలాంటి వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి మీరు ఉన్నతమైన పదవుల నుంచి ఇలాంటి వాళ్ళకి మరెంతో సేవ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి సార్. చంపపేటలో ఉంటుంది సార్. ఒక పాప ఒక బాబు నాది. నేను పిచ్చాట చేసుకుంటాను. పోటీ వెళ్ళిపోయినాక ఆడుకుంటా బండి మీద. నేను పొద్దున 7ంటికి పోతే నైట్ 8 దాకా ఆడుకుంటూ వస్తాను. ఇట్లా జనాల వల్ల నేను ఇట్లా బతుకుతున్నాను. ఏ ప్రభుత్వం వల్ల నేను బతకట్లేను. వచ్చే 3000 పింఛని రూమ్ రెంట్ కట్టుకుంటాను. నాకు ఇట్లా ప్రజలు సంతోషంగా ఉంటే నా పిల్లలు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రూపాయితో నేను బతుకుతున్నా అంటే ఇంకా వాళ్ళకి రూపాయి కలిసి రావాలని పొద్దున్నే లేచి నేను తలుచుకుంటా. గురించి ఏం చెప్తారు సార్? ఎప్పుడు హ్యాపీ బర్త్డే చేస్తూనే ఉండాలి. అంటే మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు అంటే సార్ ఫోటో చేసుకుని నేను అక్కడ చంపపేట నుంచి వాహనం వచ్చినా కూడా నేను చూసుకుంటూ వచ్చాను. పొద్దున్న నుంచి వెయిటింగ్ చేశాను. అన్న తడిసిపోయినప్పుడు ఇక్కడ చూసి నేను ఫోటో దిగి పోవాలనుకున్నాను. కాకపోతే లోపల తీసుకోపోయేటోళ్ళు లేరు, నేను కింద దిగలేను. కాబట్టి సార్ ద్వారా నేను మీకోసం వచ్చింది ఇక్కడ కిందికి. సార్ నా కోసం మరి ఇక్కడ వచ్చారు. వాళ్ళకు చాలా థ్యాంక్ యూ. నాకు సంతోషం, చాలా సంతోషం. ప్రభుత్వం నుంచి. సో అమరాన్ అంటేనే ఈ సంబరాలలో మరి ప్రవీణ్ అభిమాని ఉన్నటువంటి వ్యక్తులు చెప్పండి సార్. మెయిన్ ఎలాంటి వాళ్ళు ఏం కథలు ఒక 15-16 సంవత్సరాలుగా నాకు బాగా మిత్రుడు. మరియు అన్న చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా అన్న అంటే తమ్ముడు అని చెప్పి అర్ధరాత్రి కూడా ఏదైనా సహాయం కోరి మనం అడిగితే తమ్ముడు నేనున్నా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్ని కానీ మన బంధుమిత్రులను కానీ ఎవరైతే అన్నదమ్ముల్లాగా ఎవరైతే
వస్తారో వాళ్ళందరినీ కూడా నా అన్న తమ్ముడు అనే విధంగా ఒక కుటుంబ సభ్యులాగా దగ్గర తీసుకొని మంచి చేయడం ఆయన చేయంతో సాయం చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఆయనలో నచ్చిన మంచి క్వాలిటీ ఏంటి? ఆయన ప్రవీణ్ అన్న అంటే ఒక వెన్నెలాంటి మనసు. ఆయన కూడా లోహం అనేది లేదు. ఆయన ఎప్పుడైనా సరే ప్రజల్లో వచ్చి తోటి సాయం చేయడం అనేది ఆయన మంచితనం. మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏదైనా విశ్వాసం పెట్టాలి. ప్రవీణ్ అన్నకే ప్రవీణ్ అన్నకే ప్రవీణ్ అన్నకే హ్యాపీ బర్త్డే టు యూ ప్రవీణ్ అన్న. సార్కి బర్త్డే నాకు గిఫ్ట్గా 10,000 ఇచ్చారు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి చాలా సంతోషం. నా ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. సార్ ఎక్కడ పోయినా ఎక్కువ ఉండాలని నా మనసు. ప్రవీణ్ అన్నకు జై బోలో. ప్రవీణ్ అన్నకు జై బోలో. Happy birthday